ప్రకృతిలో సంపదను అనుభవిస్తున్నాము. ఆయనకు రోజు కృతజ్ఞతలు చెల్లించాలి. 136 కీర్తన 1 ఉంటుంది కదా, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, మన కన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకుంటున్నారండి? మూడోది, మనల్ని ఆత్మీయంగా చక్కగా నడిపించే ఆ యొక్క సేవకుల్ని, నాయకులు మనం జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకు ఉపదేశం చేసే వాళ్ళకంట అన్ని పదార్థాల్లో మంచి పదార్థాలు, అన్నింటిలో మంచి శ్రేష్టమైనవి ఇవ్వాలంట. ఎలాంటి ఇవ్వాలా? దేవునికి స్తోత్రం. చివరికి ఏమన్నాడంటే, మనకి ఎవరైతే మేలు చేశారో మన జీవితంలో వారిని ఎప్పుడు మర్చిపోనే. మీరు ఎంతమంది మేలు ఇచ్చారు? ఇప్పుడు చేత మీకు ఎంతమంది మేలు చేసిన జ్ఞాపకం మేలు చూపించండి. నేను ఎవరు చేశాను మీకు జ్ఞాపకం చేసుకుంటాను సార్, జ్ఞాపకం చేసుకుంటాను సార్. మీ అమ్మనాన్ని జ్ఞాపకం చేసుకుని సార్, మనసులో మీ యొక్క సాగులు జ్ఞాపకం చేసుకొని, దేవుడు జ్ఞాపకం చేసుకుని మీకు మాట్లాడే దేవుడు దీవించి ఆశీర్వాదకరం మన జీవితంలో 100 ప్రతిఫలం దయచేయను గాక.